హలో ఆల్, వెల్కమ్ టు సినిమా కబుర్లు. ఈ రోజు మన బ్యాంగ్ బ్రోస్ ఓం భీమ్ బుష్ అంటూ ఎలాంటి హవా చేశారో చూసేద్దాం. ఫస్ట్ నేను ఒక్కటే ముక్క చెప్తా భయ్యా. ఏం ఆలోచించకుండా ఒక 2 hours నాన్ స్టాప్ గా మూవీ చూసి ఎంజాయ్ చేయాలి అనుకుంటే వెంటనే టికెట్స్ బుక్ చేసేసుకోండి. స్టోరీ విషయానికి వస్తే బ్యాంగ్ బ్రోస్ అనుకోకుండా భైరవకోన అనే ఊర్లోకి అడుగు పెడతారు. అయితే ఆ ఊర్లో జనం అంతా ఒక ప్రాబ్లమ్ తో సఫర్ అవుతారు. ఆ ఊర్లో సంపంగి మహల్లో ఒక నిధి ఉంటది. ఆ నిధి గురించి సినిమా నడుస్తుంది. స్టోరీ పక్కన పెడితే నేనైతే మూవీ స్టార్ట్ ఆఫ్ నుంచి ఎండింగ్ వరకు నవ్వుకుంటూనే ఉన్నా. శ్రీ విష్ణు అన్న సినిమా అంటే కంటెంట్ పక్కా ఉంటది. ప్రియదర్శి అండ్ రాహుల్ రామకృష్ణ కామెడీ టైమింగ్ కూడా సూపర్. అసలు వీళ్ళు ముగ్గురు మన టాలీవుడ్ కి అసలైన జాతిరత్నాలు భయ్యా. ఆల్రెడీ వీళ్ళ కాంబోలో బ్రోచేవార్ ఎవరురాతో ఎలాంటి ఫన్ రైడ్ చేశారో చూసేసాం. ఇప్పుడు ఈ సినిమాతో మళ్ళీ దానికన్నా డబుల్ ట్రిపుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు భయ్యా. మూవీలో సోషల్ మీడియా రిఫరెన్సెస్, వన్ లైనర్ డైలాగ్స్ ఉన్నాయి. అవి చాలా బాగా హైలైట్ అయ్యాయి. వీటితో ఫస్ట్ హాఫ్ లో శ్రీ విష్ణు అన్న కామెడీ టైమింగ్ అయితే ఇచ్చి పడేశాడు. అండ్ మూవీలో ఒక స్టార్ హీరో రిఫరెన్సెస్ ఉన్నాయి భయ్యా. మూవీలో హర్రర్ టచ్ కూడా ఉంది భయ్యా. ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క డిఫరెంట్ వేలో ఎంటర్టైన్ చేస్తే భయ్యా. నో లాజిక్స్, ఓన్లీ మ్యాజిక్స్ అని ఎందుకు పెట్టారో మూవీ చూసాక అర్థమైంది. డైరెక్టర్ ఆడియన్స్ ని సాటిస్ఫై చేయడంలో 100% సక్సెస్ అయ్యాడు భయ్యా. మూవీలో మెయిన్ క్యారెక్టర్స్ ఎంటర్టైన్ చేసినట్టే సెకండరీ క్యారెక్టర్స్ కూడా కొంచెం ఎంటర్టైన్ చేసి ఉంటే బాగుండేది. అండ్ క్లైమాక్స్ కూడా కొంచెం డిఫరెంట్ గా తీసుంటే బాగుండేది. కానీ అది ఏం పెద్ద ప్రాబ్లం గా అనిపించలే. సో ఫైనల్లీ నేను ఈ మూవీకి ఇస్తున్న రేటింగ్ 3.25 out of 5.